నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో నెహ్రూ యువ కేంద్రం ఖమ్మం మరియు యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ డిఆర్డీఎస్ఎఫ్ వారి ద్వారా నారీ శక్తి ఫిట్నెస్ ర్యాలీ నిర్వహించారు. తిలక్ నగర్, విజయలక్ష్మి నగర్, సిఎస్పి బస్తీ గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామ సంఘాల మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు నారీ శక్తి ఫిట్నెస్ ర్యాలీ నిర్వహించారు. మహిళలకు 500 మీటర్స్ రన్నింగ్ పోటీలు నిర్వహించగా కార్యక్రమాన్ని ఎంపీటీసీలు పూనం సురేందర్, పాయం కృష్ణ చైతన్య ప్రసాద్, తిలక్ నగర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ దనసరి స్రవంతి, మండల మహిళా సమాఖ్య ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి జెండా ఊపి ప్రారంభించాక ఏపీఎం దుర్గారావు పర్యవేక్షణ చేశారు. బ్యానర్ పెట్టండి. 2 1 వాళ్ళు చాలా మంది వెళ్తున్నారు. మహిళలకు ఆఫీసు బస్ కదా. ఓకే, 2వ తేదీ 27 రోజున గృహజ్యోతి పథకం అంటే మనకు 500 రూపాయల గ్యాస్ సంబంధించినటువంటిది పథకం లాంచ్ చేశాడు. తర్వాత గ్యాస్ సంబంధించినటువంటి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూ 450 రూపాయలు మనం కట్టుకున్నట్లయితే 500 రూపాయలు, మొత్తం 950 రూపాయలు గ్యాస్. తర్వాత గృహజ్యోతి ఇప్పుడు ఏముంది, 0 బిల్లు 200 యూనిట్లు కనుక చిన్న మధ్యతరగతి వాళ్ళందరి కుటుంబాలకు కరెంటు బిల్లు అనేది 0 అసలు కట్టకుండా 200 యూనిట్లు కాల్చిన వాళ్ళందరూ కూడా వినియోగం చేసిన వాళ్ళందరూ కూడా ఫ్రీ కరెంటు. అవునా? ఆఖరిగా మిగిలింది ఏంటి, ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలకు ఇందిరమ్మ ఇల్లు అనేది 11వ తారీఖు కార్యక్రమం జరుగుతుంది. ఎందుకోసం చెప్తున్నానంటే మీరందరూ పార్టిసిపేషన్ అవుతున్నారు కాబట్టి. రెండవది ఇంకా 5 లక్షల రూపాయల నుంచి రాజు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ పథకం ఈరోజు 10 లక్షలు అయింది. హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికైనా ఆపద సాగుతాయి, ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు 10 లక్షల రూపాయల వరకు. ఇది మంచి కార్యక్రమం కదా, గట్టిగా చెప్పండి. నారీ శక్తి కార్యక్రమంలో ముఖ్యంగా ఈ నారీ శక్తి కార్యక్రమంలో మనకు చాలా మహిళలు అన్ని విషయాల్లో అన్ని కార్యక్రమాలలో పూర్తి శ్రేణుతో మరి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఈరోజు దూసుకుపోతున్నటువంటి పోయినాం. మరి అన్ని వివిధ కార్యక్రమాల్లో మహిళా గ్రూపులు కానీ మహిళా మండలి కానీ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. మీరు దేంట్లో కూడా తక్కువ కాదు. ప్రతి కుటుంబానికి ప్రతి మగవాడి విజయం ఇంకా ఆడవాళ్ళు ఉన్నారని అంటారు కదా, అలాగే ప్రతి ఆడవాళ్ళ విజయంలో కూడా మగవాళ్ళు కొన్ని ఉంటారు. మన కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని ఈరోజు 30 రూపాయల పొదుపు నుంచి పూర్తి స్థాయిలో ఎంతో రకాలుగా ఆర్థికంగా సామాజికంగా మనం రుణాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అంత పెద్ద ఎత్తున మీరు కార్యక్రమాల్లో సఫలీకృతం అవుతున్నారు కాబట్టి నారీ శక్తి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకుంటాం. చాలా కార్యక్రమాలు మన వికసిత్ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అన్ని గ్రామ పంచాయతీలు చేశారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి గారు ప్రతి మహిళలకు వాళ్ళు చేసుకున్న కార్యక్రమాల్లో ఆర్థికంగా సామాజికంగా వాళ్ళని అభివృద్ధి చేయడం కొరకు చాలా కార్యక్రమాలను ప్రవేశపెడతా ఉన్నారు. దాన్ని మనకు తెలియట్లేదు. తర్వాత ప్రతి గ్రామంలో ఈరోజు పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, తర్వాత స్వచ్ఛ భారత్లో వ్యక్తిగత టాయిలెట్స్ కావచ్చు, తర్వాత పారిశ్రామికవేత్తలుగా ఎవరైనా ఎంఎస్ఎంఈ లోన్స్ తీసుకోవడం కావచ్చు, తర్వాత ఇన్సూరెన్స్ కు సంబంధించిన కార్యక్రమాలు, అటల్ పెన్షన్ బీమా యోజన కానీ, ఆమ్ ఆద్మీ అంటే మనకు ఏఏబీవై మన జేబీవై పాలసీకి సంబంధించినది కానీ, తర్వాత ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కానీ, అంటే ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు
వారి కుటుంబానికి కానీ వారికి కానీ ఏదైనా సమస్యలు ఉపయోగించుకునే విధానం తెలిసి ఉండాలని, మరి ఇంత అన్ని పథకాలను కూడా మనం సద్వినియోగం చేసుకోండి. పథకాల గురించి మనకు తెలియాలి. ఈరోజు నారీ శక్తి ఫిట్నెస్ ర్యాలీలో మీరందరూ పాల్గొన్నారు. 25 మంది పార్టిసిపెంట్స్ కి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. దానితో పాటుగా మొదటి బహుమతి, రెండవ బహుమతి, తృతీయ బహుమతి, మొదటి బహుమతికి తృతీయ బహుమతితో పాటు పాల్గొన్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇస్తాం కాబట్టి అందరూ కూడా కార్యక్రమం ఇచ్చేశారు. ప్రోగ్రామ్ జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జరుపుకోకుండా మేము ప్రోగ్రామ్ స్థలంగా చెప్పేసి రైనా కానీ మేము అందుబాటులో ఉన్నామంటే వచ్చినాము. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చేసి మహిళలందరికీ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. మండల సమాఖ్య ఉపాధ్యక్షురాల చేతుల నుంచి సన్మాన కార్యక్రమం ద్వారా ఇద్దరు ఎంపీటీసీ చైతన్య గారు, శ్రవంతి గారు, మండల సమాఖ్య ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి గారు, సౌజన్య గారు, కార్యదర్శి కోశాధికారి సభ్యుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో చాలా ఇన్స్పిరేషనల్ గా మా పనిచేసి చూసారా మీరు? ఎందుకు కాకపోతే ఆమె ఫస్ట్ చేయాలనుకుంటున్నారు. ఆమె ఫస్ట్ వచ్చేది ఎంపీటీసీ గారు, మీరు కూడా ముందు రండి కొంచెం. ఏం కాదు, మళ్ళీ అమ్మ కూడా ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.